అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు సమాధానం ఇస్తాను అధ్యక్ష. సమాధానం ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. టీవీలో అన్నా చూసుకుంటారు. టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో, ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయటం జరుగుతుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 691 ఉట్టుపాటి రవికుమార్ గారు. స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 21,11,424గా ఉంది సార్. ఈపీడీఎస్ఎల్ కింద 3,29,541 కనెక్షన్లు ఉన్నాయి సార్. సిపిడిఎస్ఎల్ కింద 4,78,525 కనెక్షన్లు ఉన్నాయి సార్. ఎస్పీడీఎస్ఎల్ కింద 13,03,358 కనెక్షన్లు, మొత్తం 21,11,424 కనెక్షన్స్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి సార్. అదేవిధంగా రెండో ప్రశ్నకు సంబంధించి 69,975 కొత్త వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయబడే వాటి మొత్తం సంఖ్య 69,975గా ఉన్నాయి సార్. ఇప్పుడు భక్తుల బలరామకృష్ణ, నాకు ఇప్పుడే తెలిసింది, భక్తుల బలరామకృష్ణ గారి జన్మదినం ఈరోజు. వారికి నా జన్మదిన శుభాకాంక్షలు. డైరెక్ట్గా ప్రశ్న అడగండి భక్తుల బలరామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో విధ్వంస పాలనలో ఈ ఎలక్ట్రిసిటీ కూడా బాగా విధ్వంసం జరిగింది అధ్యక్ష. అగ్రికల్చర్ ఏదైతే ఉందో మనకి ప్రధానమైనటువంటి ఆధారం అది. దానికి బోర్లు చాలా కూడా కొట్టుకుని రైతులందరూ కూడా పెండింగ్ ఉండిపోయారు అధ్యక్ష. దానికి కరెంటు కనెక్షన్ ఇవ్వలేదు. ఒక్క మా కాన్స్టిట్యున్సీలో వచ్చేసరికి 350 కనెక్షన్లు ఎప్పటికీ కూడా పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. అడిగితే డిపార్ట్మెంట్ వారు అడిగితే మెటీరియల్ లేదు, గత గవర్నమెంట్ హయాంలో పర్చేజ్ చేయలేదని చెప్తున్నారు అధ్యక్ష. దీనివల్ల రైతులకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. మాకు ఎక్కువ కూడా ఈ యొక్క తోటలు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష. ఆ తోటలకి నీళ్లు లేక చెట్లు ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మన యొక్క అద్భుతమైనటువంటి మొన్న బడ్జెట్లో ఈ యొక్క అధిక నిధులు కేటాయించి ఆ యొక్క వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అన్నింటినీ కూడా ఇవ్వాల్సిందిగా కూడా మనకి సభ ద్వారా తమను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే మా యొక్క రాజనగరం నియోజకవర్గంలో 3 సబ్ స్టేషన్లు ఎప్పటి నుంచో గత టీడీపీ హయాంలో మొదలు పెడితే వైసీపీ హయాంలో కనీసం 5 ఏళ్లలో కూడా సబ్ స్టేషన్లో వేయించలేదు అధ్యక్ష. ముఖ్యంగా చూస్తే మాకు అక్కడ నన్నయ్య యూనివర్సిటీ ఉంది అధ్యక్ష. నన్నయ్య యూనివర్సిటీలో కరెంట్ లేక ఫ్లక్చువేషన్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వెలుగుబంద్ అనే గ్రామంలో, అలాగే ముక్కునాడు అనే గ్రామంలో ఒకటి ఉంది అధ్యక్ష. కోటికేశ్వరంలో ఒకటి ఉంది. ఆ యొక్క 3 సబ్ స్టేషన్లు కూడా చాలా అవసరం అధ్యక్ష. అవి ఇమీడియట్గా కూడా చేస్తారని చెప్పేసి, చేయాలని చెప్పేసి మన మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ట్రాన్స్ఫార్మర్ కొరత వల్ల వీధి లైట్లు లేకపోవడం చాలా ఏరియాల్లో కూడా మా కాన్స్టిట్యున్సీ అంత ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా సీతానగరం మండలం అని ఉంది అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీలో ఈ రాజనగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలోకి వచ్చేసరికి వర్షాకాలంలో అక్కడ ప్రభావం ఎక్కువ ఉంటుంది, వర్షాలు. దానివల్ల పవర్ అనేది చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి అధ్యక్ష.